హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్లో 2003 నుంచి ఎలాంటి చేంజెస్ జరిగినాయో చూద్దాము శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. ఇది హైటెక్ సిటీ 2003లో. మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ రోడ్డుకి రైట్ సైడ్ అంతా ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఐఎఫ్ సొసైటీ అవన్నీ ఉన్నదంతా అప్పుడు ఆ టైంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇది 2005లో. 2005కి వచ్చేటప్పటికి నెమ్మదిగా లేఅవుట్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. 2006లో కూకట్పల్లి వైపు వెళ్ళే రోడ్డు డెవలప్ అయింది. అలానే ఆ రోడ్లు ఇంకా డెవలప్ అయ్యి 2010కి వచ్చేటప్పటికి మనకి మధ్యలో ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ అయింది. 2011కి ఆ ఫ్లైఓవర్ ఫినిష్ అయిపోయి యూసేజ్కి వచ్చింది. టూ 2019లో మెట్రో హైటెక్ సిటీ స్టేషన్ ఓపెన్ అయింది. ఇది మనకి ఐకియా స్టోర్ నుంచి బయోడైవర్సిటీ పార్క్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డుకి రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా డెవలప్ అయింది. ఇది 2014లో ఉన్న పరిస్థితి. జస్ట్ అప్పుడే ల్యాండ్ మార్కింగ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. మీ బయోడైవర్సిటీ పార్క్ పక్కన మైహంబూజా మార్కింగ్ కూడా మీరు చూడొచ్చు. మిగతా బిల్డింగ్స్ డెవలప్మెంట్ కూడా చూడొచ్చు. ఇది 2016లో. టూ 2017కి వచ్చేటప్పటికి ఐకియా దగ్గర మార్కింగ్లు అన్నీ కూడా ఫినిష్ అయ్యి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఐకియా స్టోరు 2018లో ఓపెన్ అయింది. ఇది 2013లో ఎల్బీ నగర్ సర్కిల్. మీరు మెట్రో వర్క్ చూడొచ్చు 2013 నుంచి 2016 దాకా. సో నాగోల్ వైపు నుంచి వచ్చే అండర్ గ్రౌండ్ టన్నెల్ వర్క్ స్టార్ట్ అయింది 2017లో. అలానే ఎల్బీ నగర్ జంక్షన్ దాటానికి కావాల్సిన ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ల వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ పిల్లర్స్ వర్క్ చూడొచ్చు. ఇది యాదాద్రి. 2014 నుంచి 2016 దాకా జస్ట్ కొంచెం వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. చుట్టూ మార్కింగ్ ఇలాంటివి. 2018కి వచ్చేటప్పటికి ఈ రోడ్స్ అన్ని నీట్గా పడినాయి. 2019లో ఇంకా ఎక్స్టెన్షన్ అయింది. లెఫ్ట్ సైడ్ ఉంది టెంపుల్ సిటీ. ట్వంటీ 2021 కల్లా మొత్తం వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయినాయి. ఇది మన హైదరాబాద్ స్టేటస్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాలు వీటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.